డియర్ ఫ్రెండ్స్, మనము దాన్ని ఏమంటారు ఎంఈ కలెక్షన్స్ అని చెప్పేసి బేసిటబుల్ బోర్డు తర్వాత సబ్ ఊఫర్ బోర్డు తెప్పించాం కదా. సో దీనిలో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అయితే దీన్ని మనకి షార్ట్ వీడియో పెట్టుకున్నట్లుగానే ఒకసారి చూడండి, మాడిఫై చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. దీనిలో వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇన్పుట్ అనమాట. ఇన్పుట్ సిగ్నల్ ఇక్కడ నుంచి మనం బ్లూటూత్ నుంచి తీసుకున్నాము. అక్కడ నుంచి దీనికి ఇన్పుట్ వస్తుంది, ఈ కనెక్టర్కి ఇన్పుట్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇన్పుట్ వచ్చిన తర్వాత సిగ్నల్ ప్రాసెస్ చేసుకుని మనకి ఈ పిన్ ఏదైతే ఉందో ఇది అవుట్పుట్ ఫ్రెండ్స్. దీనిలో ఏమేమి ఉంటాయంటే లెఫ్ట్, రైటు మరియు సబ్ ఊఫర్ అలాగే కనెక్షన్ ఉంటాయి అనమాట. ఇది 2.1, ఇది సబ్ ఊఫర్. ఇది అయితే ఇది మనకి VCC అనమాట. దీనికి నేను 12 volts ఇచ్చాను, అందువల్ల కూడా కొంచెం నాయిస్ వస్తూ ఉండొచ్చు. బట్ ఇది ఏంటంటే 1202 అంటే 24 volts మీద వర్క్ చేస్తుంది అనమాట. ఇది 1202 అంటే. సో ఇది ఒకసారి పూర్తిగా మాడిఫై చేస్తే కనుక మీకు కరెక్ట్ అవుట్పుట్ రాదనమాట. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మనం 12 volts ఇచ్చాం ఇన్పుట్. ఓకే, అందువల్ల కొంచెం క్వాలిటీ డిస్టర్బెన్స్ అనిపిస్తుంది నాకైతే. ఓకే, తర్వాత పోతే మనం నాయిస్ క్యాన్సిలేషన్ కోసం అని చెప్పేసి ఏం చేసామంటే ఇది చూసారా, ఇది జస్ట్ కెపాసిటర్ వేసాను సిరీస్లో. సో నాయిస్ క్యాన్సిలేషన్ కొంచెం తగ్గుతుందనమాట. ఇలాగ చేస్తే మీరు ఈ బోర్డ్ని ఆర్ఎండి చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు డైరెక్ట్గా ఇది యూజ్ కాకపోవచ్చు. ఎలాగంటే దీనికి కొంచెం మాడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. బట్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అయితేనే చేయగలుగుతారు, లేదంటే కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే షార్ప్ ఎక్కువగా ఉంది. బట్ ఇది పవర్ యాంప్లకు సెట్ అవుతుందో లేదో చూడాలి. బట్ పవర్ యాంప్లు సెట్ అయింది అనుకోండి, బట్ ఇట్స్ వర్కింగ్ ఫైన్. సో పవర్ యాంప్లో అయితే నాకు తెలిసి బేస్ అయితే హార్డ్ బేస్ వస్తుంది, హార్డ్ బీటే వస్తుంది ఇది. బట్ క్వాలిటీ ఓకే, కానీ కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు. బట్ దీనిలో కొన్ని వాల్యూలు మార్చాలి. మార్చిన తర్వాత మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను రవి, KNB సిస్టమ్స్ అండ్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్.